హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీస్. వాళ్ళు వచ్చేసి శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ చాలా వరకు తినరు. కానీ ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు. అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేసుకున్నాం. వెజిటేబుల్స్ వచ్చేసరికి మన ఇంట్లో ఉన్నవే, అంటే నేనైతే పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పన్నీర్, మష్రూమ్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసి ఈలోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంకొక గిన్నెలో ఒక 5-6 జీడిపప్పు, గుప్పిడి పుచ్చిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత తీసేసి ఆయిల్లోనే హోల్ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టుకున్నవి ఒక టమాటా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని ఈ గ్రేవీ దానికి యాడ్ చేసి కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీనికి యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేసి ఒక ఉడికిద్దాము. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో హోల్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని బాగా మరిగిద్దాం. మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యం దానికి యాడ్ చేసి 70% కుక్ చేసుకున్నాము. అంటే నేను చూపిస్తున్నాను చూడండి అలాగా. ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనం 70% ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ దానికి యాడ్ చేసేసుకొని లెవెలప్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కలరింగ్ కోసం, కలర్ లేకపోతే నేను చూపిస్తున్నాను చూడండి, వేడి పాలల్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని దాని మీద చల్లేసేసి ఇంకా మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని నేను దమ్ కోసం ఈ రోల్ పెట్టుకున్నాను. ఒక 20 to 25 minutes దమ్ పెట్టేసుకొని తీసిన తర్వాత ఇదిగో మన బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. బిర్యానీ అయితే బాగా పొడిపొడిలాడుతూ వచ్చిందండి. చూడటానికి ఇంత కలర్ఫుల్గా బాగుంది కదా. అంతే, మన టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీస్ వరల్డ్. ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.